హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఎందుకు అంత విచారంగా ఉన్నారు? విచారంగా ఏం లేను, ఆలోచిస్తున్నాను. ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? పిల్లలు ఆస్తులు పంచమంటున్నారు కదా, పెద్దోడికి ఏమివ్వాలి, చిన్నోడికి ఏమివ్వాలా అని ఆలోచిస్తున్నాను. పెద్దోడికి ఏమిస్తారు, చిన్నోడికి ఏమిస్తారు ఏంటి? పెద్దోడికి ఇన్స్టాగ్రామ్ రాసిస్తాను, చిన్నోడికి ఫేస్బుక్ రాసిస్తాను. ఆహా, మరి నాకేం రాసిస్తారు ఏంటి? నిన్ను మర్చిపోతానా ఏంటి? నీకు వాట్సాప్ రాసిస్తానులే. మిమ్మల్ని ప్రపంచంలో గొప్పోళ్ళు ఎవరో తెలుసా నీకు? ప్రపంచంలో గొప్పోళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి నువ్వెప్పుడైనా ప్రయత్నం చేశావా? అది సరే కానీ పెళ్ళి అవ్వక పిల్లని ఎవరు ఇవ్వక 5 సంవత్సరాల నుండి నువ్వు పిల్ల కోసం సందులంటా తిరుగుతూ ఉంటే పిలిచి మరీ పిల్లనిచ్చాడు చూడు మా నాన్న. మా నాన్న చెప్పాడు అని నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోకుండా తల వంచి తాళి కట్టించుకున్నా నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేసి 5 లక్షలు కట్నం ఇచ్చిన మా అమ్మ వీళ్ళు గుర్తున్నారా నీకు? వీళ్ళకంటే గొప్పోళ్ళు ఎవరైనా ఉంటే చూపించు, అప్పుడు ఆలోచిస్తాను ప్రపంచంలో గొప్పోళ్ళు ఎవరున్నారా అని. నీ తాగుడు పాడుగాను ఎప్పుడు చూడు తాగడమే పనిగా పెట్టుకున్నావు. అసలు నువ్వు మందు ఎందుకు తాగుతున్నావు? మందు తాగితే ముసలి వాళ్ళం అవ్వం కదా, అందుకు తాగుతున్నాను. ఏంటి, మందు తాగితే ముసలి వాళ్ళు అవ్వరా? ఎట్లా అవుతారే ముసలి వాళ్ళు? తాగి తాగి మధ్యలోనే చనిపోతారు కదా. ఏమే, నిన్నొక మాట అడగనా? అడుగు. నీకు దగ్గర వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఆస్తిపాస్తులు మస్తుగా ఉన్నాయి కదా, మరి ఏరికోరి నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆస్తిపాస్తులు ఎన్ని ఉంటే ఏం లాభం? వాళ్ళందరికీ ఇంటి పని వంట పని రాదు కదా. ఏమండి, మీకోసం గారెలు వండాను, తిని ఎలా ఉందో చెప్పండి. సరే, ఇదిగోండి తినండి. బాగానే ఉన్నాయి. బాగుంటే బాగుందను, బాగోకపోతే బాగోలేదు అనను, అంతేగాని ముష్టోడికి ముష్టి వేసినట్టు బాగానే ఉంది అంటున్నావు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం బాగానే ఉంది. ఎందుకు అలా అరుస్తున్నావు? ఇంకెప్పుడు అలా అనలే, ఊరుకో. ఓకే, తినండి తినండి. ఏమే, అన్నం పెట్టు. ఇంతకీ ఏం కూర వండావేంటి? కోడి కూర. అవునా, అయితే ఒక పట్టు పట్టవలసిందే. వడ్డించి కూర సూపర్గా ఉంది. కోడి కూర కొనుక్కొని వచ్చావా, కొట్టుకొని వచ్చావా? కొట్టుకొని వచ్చానండి. అవునా, ఎవరిదే ఇంత కమ్మగా ఉంది కోడి? నిన్న అమావాస్య కదా, ఎవరో మన వీధి చివరిలో మర్చిపోయినట్టు ఉన్నారండి. ఎవడు చూడకుండా నేను ఎత్తుకొని వచ్చేసిన, అదే మీకు వండి పెట్టాను. కూర మస్తు ఉంది కదా, కర్రీ కూడా అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.